Hello, I am Dr. Shruti. I am a consultant general laparoscopic and laser surgeon at Care Hospital, Malakpet. ఈ రోజు మనం వారికోస్ వీన్స్ గురించి మాట్లాడుకుందాం. వారికోస్ వీన్స్ అంటే ఏంటి, ఎవరెవరిలో వస్తాయి, వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి. వారికోస్ వీన్స్ అంటే రెండు కాళ్ళలో నరాలు ఎప్పుడైతే ఉబ్బిపోయి బయటకు చారల్లా కనిపిస్తాయో ఆ కండిషన్ని వారికోస్ వీన్స్ అని అంటూ ఉంటాం. ఇది ఒక స్టేజ్ కాదు, 4 స్టేజ్ల దాకా ఉంటుంది. సో ఎలా కనుగొనాలి, ఎవరెవరిలో వస్తుంది అంటే, ఎవరైతే మగవాళ్ళు అయితే గనక ఎక్కువసేపు నించొని ఉండి వాళ్ళ ఉద్యోగపరంగా కానీ ఏదైనా వర్క్ వల్ల కానీ ఎక్కువసేపు నించొని ఉన్నారంటే, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, కొన్ని ఏళ్ల తరబడి అంటే 10, 20, 30 సంవత్సరాలు అలా ఉన్నప్పుడు, మనం పటుత్వంతో ఉన్నప్పుడు నరాలు కూడా బాగుంటాయి, కానీ ఏజ్ పైబడే కొద్దీ నరాల్లో వాపు అనేది మొదలైపోతుంది. అదే ఈ చారల్లాగా బయటపడుతుంది. ఆడవాళ్ళల్లో యూజువల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత స్టార్ట్ అవుతుందండి. సో ఎన్ని ప్రెగ్నెన్సీస్ అవుతూ ఉంటే వాటి బట్టి వీటి ఇంటెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఎక్కువసేపు నించొని ఉండడం వల్ల, అంటే పొద్దున మొదలు పెడితే సాయంత్రం దాకా నించొని వర్క్ చేస్తున్నా, ఎక్కువ హెవీ వర్క్ చేస్తున్నా, అంటే బరువులు మోయడాలు అలాంటివి చేస్తున్నా సరే వీటి ఫ్రీక్వెన్సీ సిమ్టమ్స్ ఎక్కువగా కనపడుతుంటాయి. ఎలా ఉంటాయి అంటే, కాళ్ళ మీద నల్లగా నరాలు చారల్లాగా కనిపించడం, మడాలు పాదాల దగ్గర వాపులు రావడం, అవి ఎర్రపడడం, మళ్ళీ నల్లగా మారడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి వారికోస్ వీన్స్ యొక్క లక్షణాలు. ఇంకా కొంచెం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వాటి వల్ల నొప్పి రావడం, ఎక్కువసేపు ఉండడం వల్ల కాళ్ళు పూర్తిగా నల్లబడిపోవడం, కాళ్ళ మీద పుండ్లు పడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల వచ్చే సిమ్టమ్స్ ఇవి అన్నమాట. సరే, వీటిని ఎలా కనుక్కోవాలి త్వరగా అనుకుంటే, ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు నేను చెప్పినట్టు చిన్న చిన్న నరాలు కనిపించడం, చారల్లాగా కనిపించడం, వాటి వల్ల నొప్పి అనేది వస్తుంది. అలాంటి స్టేజ్లో కానీ కంప్రెషన్ స్టాకింగ్స్ అని దొరుకుతాయి. అవి కానీ మనం వేసుకొని మెయింటైన్ చేయగలిగితే ఆ స్టేజ్ని పెరగకుండా ఆపగలం. లేదు అది గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 స్టేజ్కి వెళ్ళాయంటే మనకి అల్సర్స్ అంటే పుండ్లు పడడం మొదలవుతుంది కాళ్ళ మీద. అలాంటి స్టేజ్కి వచ్చినప్పుడు యూజువల్లీ ట్రీట్మెంట్ సర్జరీ అని చెప్తాము. ఈ సర్జరీలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒకటి జిఎస్వి స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటాం. దాంట్లో ఏదైతే మొదటి నరం, పెద్ద నరం ఉంటుందో, ఏదైతే వాచిపై మెయిన్ కాజ్ ఉంటుందో దాన్ని తీసేస్తాం. కానీ ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో జిఎస్వి స్ట్రిప్పింగ్ బదులు మనం లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ వెళ్ళొచ్చు. వీటి వల్ల మినిమం పెయిన్ ఉంటుంది అండ్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ లేజర్ అబ్లేషన్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేవి డే కేర్ ప్రొసీజర్ లాగా చేయబడతాయి. వీటికి బెడ్ రెస్ట్ కానీ ప్రొలాంగ్ రికవరీ లాంటివి అవసరం లేదు. మరుసటి రోజు నుంచే మన పని మనం నార్మల్గా చేసుకోగలుగుతాం. ఆపరేషన్ తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలతో పుండు త్వరగా మానేటట్లు చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.